ఈ విధమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వాళ్ళు ఆ విధంగా పోడియంను మళ్ళీ ఆ విధంగా ఆక్రమించి గైగైన అరవటం అనేది పొరపాటుగా మారిపోయింది. వాళ్ళకి సిగ్గు రాదు, వాళ్ళు మారరు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో ఈ ప్రభుత్వం అనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించిన సమున్నతమైన లక్ష్యాల యొక్క సంపుటిగా అందరి టేబుల్ మీద ఉంది. ఆ నివేదికలో పొందుపరిచిన అనేకమైన అంశాల మీద వాళ్ళు కూడా డిబేట్లో పాల్గొనే అవకాశం ఉంది. గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమము ఈ ప్రభుత్వం సాధించిన లక్ష్యాలను విజయాలను ఒకసారి మనం ఈ సభ మననం చేసుకోవాలి. కానీ తెలుగుదేశం పార్టీకి సిగ్గు రాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మారరు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించమని చెప్పి అడుగుతున్నాం. మిమ్మల్ని ఈ విధంగా అవమానపరచడం పదే పదే పరిపాటిగా మారిపోయింది. వాళ్ళకి అల్లరి చేయటం, ఇక్కడి నుంచి సస్పెండ్ అయ్యి వెళ్ళిపోవటం, బయట మీడియా దగ్గర మాట్లాడటం, లంచ్ చేయటం, వెళ్ళి మళ్ళీ 2 గంటలకు పడుకోవటం, ఇదే అలవాటు అయిపోయింది. వాళ్ళకి మార్పు రాదు. ఎందుకంటే సభానాయకుడు వాళ్ళ యొక్క నాయకుడు ఎప్పుడైతే అసెంబ్లీకి రాకుండా బయట ఉన్నాడో ఇక్కడ ఒక్కళ్ళు కూడా సీట్లో కూర్చొని ఉన్నట్టుమే చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయం. చంద్రబాబు నాయుడు ఈ సభలోకి రాడు, వీళ్ళని కూర్చొనియడు. వీళ్ళు ఎవరన్నా ఇక్కడ బాగా మాట్లాడితే, ప్రజా సమస్యల గురించి మాట్లాడితే, అది ప్రజల్లోకి వెళితే, వీళ్ళలో ఎవరన్నా నాయకుడు తయారైతే ఆయన సీటుకి ఎసురు వచ్చిందని ఆయన ఇక్కడ ఎవరిని సీట్లో కూర్చొనిడు. ఏ అంశము ఉండదు. వాళ్ళు బాదురే మీద అని జగన్ గారికి భయపడి ఏ అంశం మీద అయినా సీట్లలో కూర్చొని మాట్లాడవచ్చు అధ్యక్ష, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ పోడియంను చుట్టుముట్టడం, మీ మీద పేపర్లు విసరటం, మిమ్మల్ని అల్లరి చేయటం, మిమ్మల్ని గేలి చేయటం, మీరు ఏ రోజున సీట్లో కూర్చున్నారో సభాపతిగా, ఓ బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మీరు ఆ సీట్లో కూర్చోవటం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు అధ్యక్ష. అందుకనే పదే పదే వాళ్ళు మిమ్మల్ని గేలి చేయటం, అల్లరి చేయటం, మిమ్మల్ని తాకాలని చూడటం, మిమ్మల్ని హేళన చేయటం అనేది పరిపాటిగా మారిపోయింది. ఇక వాళ్ళ గురించి మాట్లాడటం మానేస్తే